కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేయగా, ఇప్పటికే దీని పనితీరు ప్రారంభించి 7 నెలలు పూర్తి చేయగా, మరో 11 నెలల్లో 8వ వేతన సంఘం రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి అందనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 8వ వేతన సంఘం తన నివేదికను సిద్ధం చేసేందుకు పనితీరును వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కమిటీ ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతుంది. అంతేకాదు ఇప్పటికే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి మెమోరాండంలను స్వీకరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షలకు పైగా ఉన్న పెన్షనర్లు తమ వేతనాలు, పెన్షన్ల పెంపు కోసం పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు షిప్మెంట్ ఫ్యాక్టరీ ఎంత నిర్ణయిస్తారు అనే దానిపై ఉత్సాహంతో ఆతృతగా ఉన్నారు. 7వ వేతన సంఘం షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.57 నిర్ణయించగా మినిమం వేతనం రూ. 7,000 నుంచి 18,000 వరకు పెరిగింది. ఈసారి 8వ వేతన సంఘం మినిమం వేతనం విషయంలో షిప్మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 8వ వేతన సంఘం షిప్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.88గా పెంచాలని దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేశాయి. ముఖ్యంగా లెవెల్ 1 నుంచి లెవెల్ 18 వరకు షిప్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించినట్లయితే ఎంత వేతనం పెరుగుతుందో తెలుసుకుందాం. మరోవైపు వేతన సంఘం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేయడంతో పాటు ఉద్యోగ సంఘాలతో కూడా చర్చలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఒకవేళ 8.88 షిప్మెంట్ ఫ్యాక్టర్ కనుక అమలు చేసినట్లయితే ఎంత వేతనం లెవెల్ వారీగా పెరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లెవెల్ 1 ఉద్యోగుల బేసిక్ వేతనం 18,000 నుంచి 69,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే లెవెల్ 2 ఉద్యోగులకు 19,000 నుంచి 77,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే లెవెల్ 3 ఉద్యోగులకు 21,000 నుంచి 84,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ 3.88 షిప్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేసినట్లయితే లెవెల్ 1 నుంచి లెవెల్ 18 ఉద్యోగులకు ఎంత వేతనం పెరుగుతుందో తెలుసుకుందాం. లెవెల్ 1 కనీస వేతనం 18,000 నుంచి 69,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే లెవెల్ 2 కనీస వేతనం 19,900 నుంచి 77,200 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 3 కనీస వేతనం 21,700 నుంచి 84,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 4 కనీస వేతనం 25,000 నుంచి 98,900 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 5 కనీస వేతనం 29,000 నుంచి 1,13,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 6 కనీస వేతనం 35,400 నుంచి 1,37,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 7 కనీస వేతనం 44,900 నుంచి 1,74,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 8 కనీస వేతనం 47,600 నుంచి 1,84,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 9 కనీస వేతనం 53,000 నుంచి 2,06,000 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 10 కనీస వేతనం 56,000 నుంచి 2,17,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 11 కనీస వేతనం 67,000 నుంచి 2,62,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 12 కనీస వేతనం 78,000 నుంచి 3,05,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 13 కనీస వేతనం 1,18,000 నుంచి 4,59,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 14 కనీస వేతనం 1,44,000 నుంచి 5,59,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక లెవెల్ 15 కనీస వేతనం 1,82,000 నుంచి 7,06,900 వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అలాగే లెవెల్ 16 కనీస వేతనం 2,00,000 రూపాయల నుంచి 7,96,000 వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. లెవెల్ 17 కనీస వేతనం 2,25,000 నుంచి 8,73,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 18 కనీస వేతనం 2,50,000 నుంచి 9,70,000 వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ విధంగా 8వ వేతన సంఘం షిప్మెంట్ ఫ్యాక్టర్‌పై కనీస వేతనాలు ఆయా లెవెల్‌ల వారీగా నిర్ణయించబడతాయి.